బ్యాడ్ టైం బంతాట ఆడుతున్నప్పుడు ఎంతమంది కలిసి ప్లాన్ చేసినా, ఎంత మంచి ప్లాన్ వేసినా వర్కౌట్ అవ్వదు. నితిన్ విషయంలోనూ ఇదే జరుగుతుందేమో. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర అవి ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. కోరుకున్న హిట్ అయితే రావట్లేదు. అందుకే కాస్త టైం తీసుకున్నా పర్లేదు కానీ కొడితే కుంభస్థలమే కొట్టాలంటున్నారు ఈ హీరో. అంతా బాగానే ప్లాన్ చేసుకుంటున్నాడు కానీ నితిన్ కెరియర్ ఎక్కడో తేడా కొడుతుంది. మంచి డైరెక్టర్లు పడుతున్నారు. క్రేజీ బ్యానర్లోనే సినిమాలు చేస్తున్నారు కానీ అవి మాత్రం వర్కౌట్ అవ్వట్లేదు. కరోనా టైంలో వచ్చిన భీష్మ తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ లేదు ఈ హీరోకు. మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, చెక్, రంగ్దే, ఎక్స్ట్రాడినరీ మ్యాన్, మొన్నొచ్చిన రాబిన్ హుడ్ వంటి చిత్రాలు చాలానే చేశారు కానీ ఏదీ హిట్ అవ్వలేదు. ఏడాదికి 2 సినిమాలు చేయడం కంటే రెండేళ్లు టైం తీసుకొనైనా మంచి సినిమా చేయాలనేది నితిన్ ప్లాన్ ఇప్పుడు. అందుకే గ్యాప్ ఎక్కువైనా పర్లేదు, హిట్ పక్కాగా కొట్టాల్సిందే అనే కసితో ఉన్నారీయన. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా కంటే తరువాత మొదలుపెట్టిన రాబిన్ హుడ్ ముందు విడుదలైంది. భీష్మ లాంటి హిట్ తరువాత వెంకీ కుటుంబలతో చేసిన ఈ సినిమా కనీసం వచ్చినట్లు కూడా ఆడియన్స్కు ఐడియా లేనంతగా డిజాస్టర్ అయింది. దాంతో ప్రస్తుతం ఈయన ఆశలన్నీ తమ్ముడు సినిమాపైనే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ అయిపోయి కూడా చాలా రోజులే అయిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. మొన్న మధ్య రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దర్శక నిర్మాతలు తాజాగా మూడ్ ఆఫ్ తమ్ముడు అంటూ మరో వీడియోను వదిలారు. సినిమాలోని క్యారెక్టర్స్ ఇందులో రివీల్ చేశారు. సప్తమి గౌడ, లయ, వర్ష, బొల్లమ్మ లాంటి వాళ్ళు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. దీని తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్కు పునాది వేసి ఇష్క్ డైరెక్టర్ విక్రమ్ కే కుమార్తో ఓ సినిమా చేయబోతున్నాడు నితిన్. ఈ సినిమాను శ్రీనివాస చిట్టూరి నిర్మించబోతున్నట్లు తెలుస్తుంది. ఇది స్పోర్ట్స్ డ్రామా. అలాగే దిల్ రాజుతో ఎల్లమ్మ సినిమా కూడా చేస్తున్నాడు. వేణు ఈ సినిమాకు దర్శకుడు. మొత్తానికి మరి వీటితో అయినా నితిన్ కంబ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.